2025 శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి క్రైమ్ అండ్ లా అండ్ ఆర్డర్ పైన 2025కి సంబంధించి యాన్యువల్ మనకి శ్రీకాకుళం జిల్లాకి సంబంధించి 2025 సంవత్సరానికి సంబంధించి క్రైమ్ అండ్ లా అండ్ ఆర్డర్ సంబంధించి ఈ క్రైమ్ స్టాటిస్టిక్స్ కోసం మీటింగ్ పెట్టడం జరిగింది. సో ఇందులో గత సంవత్సరంతో పోలిస్తే 2024తో పోలిస్తే 34% క్రైమ్ రేట్ తగ్గింది. సో లాస్ట్ ఇయర్ టోటల్ ఎఫ్ఐఆర్స్ 9,550 రిజిస్టర్ అయితే ఈ సంవత్సరం 6,314 రిజిస్టర్ అయ్యాయి. ఇందులో మేజర్గా మనకి మేజర్ హెడ్స్ చూసినప్పుడు బాడీ అఫెన్సెస్ 18% తగ్గాయి. క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్ 1% మాత్రం ఇంక్రీజ్ అయింది. ప్రాపర్టీ అఫెన్సెస్ 3% తగ్గాయి. రోడ్ యాక్సిడెంట్స్ 21% తగ్గింది. క్రైమ్ అగైనెస్ట్ ఎస్సీస్ అండ్ ఎస్టీస్ 33% తగ్గింది. మిస్సింగ్ కేసులు 13% తగ్గాయి. ఓవర్ఫ్లో కేసెస్ మాత్రం పెరిగాయి, మనకు 38% పెరిగాయి. టోటల్ లాస్ట్ ఇయర్ మనకి 39 కేసెస్ రిజిస్టర్ అయ్యాయి. ఈ సంవత్సరం 54 కేసెస్ రిజిస్టర్ అయ్యాయి. ఓవరాల్ గా చూసినప్పుడు 34% డిక్రీజ్ ఉంది లాస్ట్ ఇయర్ తో పోటీ. మనకి అది మేజర్ గా ఏంటంటే మనకి ఓవరాల్ గా లాస్ట్ 1.5 ఇయర్ నుంచి మనకి లాస్ట్ ఇయర్ జూలై నుంచి ఎస్పెషల్లీ ఇయర్ జనవరి నుంచి కూడా ఓవరాల్ గా మనం ప్రివెంటివ్ పోలీసింగ్ పైన ఎక్కువ ఫోకస్ చేశాం. అంటే మనకి ఎక్కడైతే ప్రీవియస్ డిస్ప్యూట్స్ ఉంటాయో, అది ల్యాండ్ డిస్ప్యూట్స్ కావచ్చు, ప్రాపర్టీ డిస్ప్యూట్ కావచ్చు, లేదా ప్రీవియస్ గొడవలు ఇద్దరు వ్యక్తుల మధ్య కానీ, ఫ్యామిలీస్ మధ్య కానీ, గ్రూప్స్ మధ్య కానీ వాళ్ళ గొడవలు ఏవైతే ఉంటాయో గొడవల పైన ఫోకస్ చేసి వాళ్ళని బైండ్ ఓవర్స్ చేయడం, వాళ్ళని బాండ్ ఫోర్ఫిచర్ చేయడం ఒకటి. సెకండ్ థింగ్ ఏంటంటే మనకి విజిబుల్ పోలీసింగ్ అనేది ఒకటి ఇంక్రీజ్ అవ్వడం. అంటే మనకి బోత్ అడాప్షన్ పీసీస్ అంటే దత్తత గ్రామాలకి పోలీస్ కానిస్టేబుల్కి పంపించడం, మహిళా పోలీసులు హెల్ప్ తీసుకొని అండ్ లోకల్ ఎస్హెచ్ఓస్ సిఐస్ కూడా కంటిన్యూస్గా మనకి ఆ విలేజెస్కి విజిట్ చేయడం, అది ఒక ఆస్పెక్ట్. థర్డ్ ఏంటంటే టెక్నాలజీ అడాప్షన్. మనకి ఎస్పెషల్లీ సీసీటీవీస్ ఎక్కడైతే ఉందో విలేజెస్లో కావచ్చు, లేదంటే మనకి మెయిన్ క్రైమ్ స్పాట్స్ అంటే ఇంతకుముందు పాత క్రైమ్ అయితే ఎక్కడైతే జరుగుతుందో ఆ ఏరియాస్లో ఫోకస్ చేసి సీసీటీవీస్ పెంచడం అండ్ డ్రోన్ సర్వేలెన్స్ కూడా పెరగడం అన్నది ఒకటి. ప్లస్ సోషల్ మీడియా మానిటరింగ్ ఒకటి, అది కూడా కొంచెం బాగా ఇంక్రీజ్ చేసి టెక్నికల్గా చేస్తూ ఉన్నాం కాబట్టి ఓవరాల్ క్రైమ్ జరిగింది. క్రైమ్ అన్నది బాగా మనకి 34% తగ్గింది. బాడీలీ అఫెన్సెస్ చూసినప్పుడు మనకి సింపుల్ హర్ట్స్ అంటే ఇద్దరి మధ్య గొడవలు జరిగినప్పుడు రిజిస్టర్ చేసే కేసెస్ ఏవైతే ఉన్నాయో అవి 16% తగ్గాయి. గ్రీవియస్ హర్ట్స్ 47% తగ్గాయి. అంటే గొడవలు పడ్డప్పుడు వాళ్ళకి దెబ్బలు ఎక్కువ తగిలి గ్రీవియస్ ఇంజరీస్ వచ్చిన అఫెన్సెస్ 47%. అంటే లాస్ట్ ఇయర్ 79 రిజిస్టర్ అయితే ఈ సంవత్సరం 42 కేసెస్ రిజిస్టర్ అయ్యాయి. కేసెస్లో కావచ్చు ఎక్కడ ప్రాబ్లం లేకుండా ఉండడానికి, లేదా వాళ్ళకి ఏదన్నా మనకి అక్కడ ఇష్యూస్ జరిగినప్పుడు మన నోటీస్ ముందే తీసుకొని వచ్చి ఆ ప్రివెంటివ్ స్టెప్స్ తీసుకోవడం కోసం అని చెప్పి మనం నారీ శక్తి అవేర్నెస్ ఒకటి స్టార్ట్ చేశాము. దానికి సంబంధించి టోటల్గా 3,884 అవేర్నెస్ క్యాంపెయిన్స్ ఈ సంవత్సరంలో మనం కండక్ట్ చేశాము. ఇది కాకుండా మనకి రీసెంట్గా గవర్నమెంట్ లాంచ్ చేసిన శక్తి యాప్ ఏదైతే ఉందో దాన్ని కూడా పబ్లిక్ బాగా యూజ్ చేసుకోవడం, దాన్ని యూజ్ చేసుకున్న దానికి పోలీస్ రెస్పాన్స్ అనేది మనకి 8 నుంచి 9 నిమిషాల్లో టైం అక్కడికి రీచ్ అవుతుంది. టౌన్ ఏరియాస్లో, విలేజెస్లో మనకి 13 నుంచి 15 నిమిషాలు పడుతుంది శక్తి యాప్కి సంబంధించి వెళ్ళడం కోసం. యావరేజ్ టైం చెప్తున్నాను. కొన్ని చోట్ల మనకి హెడ్ క్వార్టర్ నుంచి దూరం ఉన్నప్పుడు వాళ్ళకి అంటే పోలీస్ స్టేషన్ నుంచి బాగా 20-30 కిలోమీటర్లు ఉన్నప్పుడు వాళ్ళకి 20-25 నిమిషాలు పడుతూ ఉండొచ్చు. బట్ అదర్వైజ్ ఓవరాల్గా యావరేజ్ టైం చూసినప్పుడు 8 నుంచి 9 నిమిషాలు టౌన్ ఏరియాలో పడుతుంది, 13 నుంచి 15 నిమిషాలు మనకి విలేజ్ ఏరియాస్లో పడుతుంది దానికి సంబంధించి. ఇది కాకుండా ప్రతి పోలీస్ స్టేషన్లో మహిళా పోలీస్ హెల్ప్ డెస్క్లు ఏవైతే ఉన్నాయో అవి అరేంజ్ చేయడం ఒకటి కావచ్చు, అవి ప్రాపర్గా వర్క్ చేయడం. తర్వాత మనకి ఈ ఈవ్ టీజింగ్ సంబంధించి ఎస్పెషల్లీ కాలేజెస్ దగ్గర, ఈ ఏరియాస్లో పబ్లిక్ ప్లేసెస్ దగ్గర డెకాయ్ ఆపరేషన్స్ కొన్ని చేసి ప్లస్ డ్రోన్ సర్వేలెన్స్ ఒకటి పెంచడం వల్ల ఈ పబ్లిక్ ప్లేసెస్లో జరిగే అఫెన్సెస్ అన్ని మ్యాక్సిమం తగ్గింది. ఓన్లీ మనకు ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఏవైతే ఉన్నాయో, ఇంట్లో భార్యాభర్తల తగవులు ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే పెరిగాయి క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్కి సంబంధించి. తర్వాత మనకి క్రైమ్ అగైనెస్ట్ చిల్డ్రన్ అంటే పోక్సో కేసెస్ ఏవైతే ఉంటాయో అవి లాస్ట్ ఇయర్ కన్నా ఇయర్ పెరిగాయి. లాస్ట్ ఇయర్ 39 కేసెస్ రిజిస్టర్ అయితే ఈ సంవత్సరం 54 కేసెస్ రిజిస్టర్ అయ్యాయి. వీటికి రీజన్స్ అనాలిసిస్ చేసినప్పుడు
ఎలోప్మెంట్ వల్ల పారిపోయిన అంటే ఎవరన్నా ప్రేమించి అంటే చిన్నపిల్లలు ప్రేమించినా అది తప్పే. అంటే చిన్నపిల్లలు వాళ్ళు 18 సంవత్సరాలు మైనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకొక అబ్బాయి ఎవరైనా సరే వెళ్ళి మేము ప్రేమిస్తున్నామని చెప్పి వాళ్ళని తీసుకెళ్ళడం ఖచ్చితంగా అది చట్ట ప్రకారం నేరమే. కాకపోతే ఇందులో మనకు ప్రాక్టికల్గా ఇష్యూ ఏమొస్తుందంటే ఈ ఎలోప్మెంట్ వల్ల ఎవరెవరితో వెళ్ళిపోతున్నారు అనేది పోలీసుకు ముందే తెలియడం లేదు. సో అలాంటి కేసెస్ ఏవైతే ఉన్నాయో పోయిన సంవత్సరంలో 39 కేసుల్లో 21 కేసులు అలాంటి కేసెస్ ఉన్నాయి. 32 కేసెస్ అలాంటివి ఉన్నాయి. అంటే 39 కేసుల్లో 32 కేసులకి రీజన్స్ ఎలోప్మెంట్. అదే ఈ సంవత్సరం చూస్తే 54 కేసుల్లో మనకు ఆల్మోస్ట్ 49 కేసులు అలాంటివి ఉన్నాయి. అంటే కేవలం 5 కేసులు మాత్రమే ట్రూ ఇన్సిడెంట్స్. అంటే ఎవరంటే 48 కేసులు అలాంటివి ఉన్నాయి, 6 కేసెస్ ఇలాంటివి ఉన్నాయి. సో వీటిల్లో మనకి మెయిన్ 6 కేసులు ఏవైనా ట్రూ పోక్సో. అంటే ఏంటంటే ఒక తెలియని వ్యక్తి వచ్చి చేయడము లేదా తెలిసిన వ్యక్తి వచ్చి అక్కడ ఉన్న లేడీస్ని ఇబ్బంది పెట్టడం, చిన్నపిల్లల్ని ఇబ్బంది పెట్టడం అనేది జరుగుతుంది. మిగిలిన ఆల్మోస్ట్ 47-48 కేసెస్లో ఎలోప్మెంట్ ఇస్ ద మెయిన్ రీజన్. అంటే వాళ్ళు తెలిసిన వ్యక్తితో ప్రేమించి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. బట్ నెవర్దలెస్ ఖచ్చితంగా ఇది చట్ట ప్రకారం తప్పే. ఒక మైనర్ అమ్మాయి ప్రేమించాలని చెప్పి ఒక అబ్బాయిని తీసుకెళ్ళడం తప్పే. ఆల్మోస్ట్ లాస్ అయితే 3.8 క్రోర్స్ మనము రికవరీ చేసి విక్టిమ్స్కి ఇవ్వడం అనేది జరిగింది. వీటిలో మనకి మెయిన్ కేసెస్ ఏంటంటే నర్సన్నపేటలో జరిగిన ఒకటి గోల్డ్ మర్చెంట్ ఎవరైతే ఉన్నారో ఆ కేసు ఒకటి కావచ్చు. ఆ తర్వాత మనకి పున్నాన రాంబాబు అని చెప్పి మనకి ఈ ఇయర్ జనవరిలో ఒకటి పట్టుకొని అక్కడ గోల్డ్ రికవరీ ఆల్మోస్ట్ మోర్ దాన్ కిలో గోల్డ్ రికవరీ చేసిన కేసు ఒకటి. రీసెంట్గా దున్నాకృష్ణ కేసు ఒకటి. ఇది కాకుండా పోలా భాస్కర్ రావు అని చెప్పేసి నా పార్వతీపురం జిల్లాకు సంబంధించిన ఈయన ఆల్మోస్ట్ 18 కేసెస్లో ఇక్కడ డిటెక్ట్ చేయడం జరిగింది. ఇది కాకుండా కొప్పిలి రాజు, తర్వాత మనకి దున్నా మనోజ్ అని చెప్పి వీళ్ళ జరిగిన కేసెస్ కావచ్చు. ఇది కాకుండా మనం ఏటీఎం అఫెండర్స్ కూడా పట్టుకోవడం జరిగింది, టెంపుల్ అఫెండర్స్ కూడా కొంతమంది పట్టుకోవడం జరిగింది. సో లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఇయర్లో ప్రాపర్టీ అఫెన్స్లో ఒక ట్రెండ్ మారింది. ఏంటంటే చిన్న చిన్న అఫెన్స్ అనేది ఎక్కువ రిపోర్ట్ అవుతుంది మనకు. గ్రేవ్ అఫెన్సెస్ అనేది బాగా తగ్గింది మనకి. సో చిన్న చిన్న అఫెన్సెస్ కూడా తగ్గించడానికి లైక్ మనకి 10,000 పోగొట్టుకోవడం, 20,000, 25,000 వరకు పోగొట్టుకోవడం కూడా అఫెన్సెస్ రిపోర్ట్ అవుతున్నాయి. వాటిని కూడా తగ్గించడం కోసం ఏంటంటే మనకి ఒక 3-4 ఆస్పెక్ట్స్లో ఇంకా మేజర్గా ఫోకస్ చేయవలసింది. ఒకటి మా బీట్ సిస్టమ్ మొత్తం ఏదైతే ఉందో దాన్ని రీఆర్గనైజ్ చేయడం అనేది జరుగుతుంది. ఆల్రెడీ కొన్ని చేస్తాం, ఇంకా కొన్ని చేస్తాము. ఇది కాకుండా సీసీటీవీ ఇన్స్టాలేషన్. సో టోటల్గా మనకి ఈ సంవత్సరం 3,700 వరకు ఆల్మోస్ట్ సీసీటీవీ కెమెరాస్ ఇన్స్టాలేషన్ చేస్తే పబ్లిక్ ప్లేసెస్లో ఎక్కడైతే ఈ క్రైమ్ హాట్స్పాట్స్ ఉన్నాయో అవి కవర్ చేయవలసింది ఇంకా మనకు 35% పెండింగ్ ఉంది. సో హాట్స్పాట్స్ అన్నింటిలో మేము చేయవలసి ఉంది. సో అది కూడా కంప్లీట్ చేస్తాము. ఇది కాకుండా ప్రీవియస్ అఫెండర్స్, ఎందుకంటే మనకు దొరుకుతున్న వాళ్ళు కూడా ప్రీవియస్ అఫెండర్స్ ఎక్కువ దొరుకుతున్నారు. వాళ్ళపైన సర్వేలెన్స్ కూడా పెట్టడం అన్నది ఒకటి ఫోకస్ చేయాలి. ఇప్పుడు ఆల్రెడీ చేస్తున్నాము, ఇంకా దీనికన్నా బెటర్గా మనం చేయవలసి ఉంది. అది కూడా ఒకటి ఫోకస్ చేస్తాం. దెన్ మనకి రోడ్ యాక్సిడెంట్స్కి సంబంధించి టోటల్గా 2024తో పోల్చుకుంటే ఈ సంవత్సరం 23% తగ్గింది. సో ఇందులో మనకి ఫ్యాటల్ యాక్సిడెంట్స్, అంటే ఒక యాక్సిడెంట్ జరిగినప్పుడు చనిపోతే మనం ఎవరైనా వ్యక్తి చనిపోతే అది ఫ్యాటల్ యాక్సిడెంట్ కింద తీసుకుంటాం. అవి పోయిన సంవత్సరంకి ఇప్పటికి 13% తగ్గాయి. పోయిన సంవత్సరం 279 కేసెస్ రిజిస్టర్ అయితే ఈ సంవత్సరం 243 కేసెస్ రిజిస్టర్ అయినాయి. నాన్ ఫ్యాటల్ అంటే చనిపోకుండా మామూలుగా ఇంజురీస్తో జరిగిన కేసెస్ లాస్ట్ ఇయర్ 608 కేసెస్, ఇయర్ 459 కేసెస్ రిజిస్టర్ అయినాయి. అంటే ఆల్మోస్ట్ 25% డిక్రీజ్ ఉంది. చనిపోయిన వ్యక్తులు డెత్లు లాస్ట్ ఇయర్ 288, ఇయర్ 266. ఇంజూర్ అయిన పర్సన్స్ లాస్ట్ టైం 1034,034, ఇయర్ 801. సో మీరు చూస్తే రోడ్ యాక్సిడెంట్స్ మేజర్ ఇంప్రూవ్మెంట్ ఉంది మనకి. ఓవరాల్ స్టేట్లో చూసినప్పుడు శ్రీకాకుళం ఇస్ డూయింగ్ వెరీ వెల్ ఇన్ ద రోడ్ యాక్సిడెంట్స్. టోటల్గా 23% డిక్రీజ్ అయింది. దీనికి మేజర్గా మనం చేసింది ఏంటంటే ఒకటి హైవే పెట్రోలింగ్ సిస్టమ్ని మార్చడం. అంటే ఓన్లీ 4-వీలర్ పెట్రోలింగ్ కాకుండా 2-వీలర్ పెట్రోలింగ్ ఒకటి చేయడము. అది ఒక మేజర్ ఇనిషియేషన్ ఈ ఇయర్ తీసుకున్నది. సెకండ్ ఏంటంటే ఇయర్ కంప్లీట్గా జనవరి టు డిసెంబర్ వరకు కూడా మనం డ్రంక్ అండ్ డ్రైవ్ పైన ఫోకస్ చేసాం.